మీ బిజినెస్‌కి సంబంధించిన వీడియోలు మా ఛానల్‌లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్బజార్. ఈరోజు మనం వచ్చేసాం హనుమాన్ స్క్రీన్స్ దగ్గరికి. ఇక్కడ కంప్లీట్లీ చూసుకుంటే కనుక మనకి మెస్ డోర్స్ అండి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన యూస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. మనకి బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ మెస్ డోర్స్ వల్ల. ఈ 365 డేస్ కూడా మన ఇంట్లోకి తెలియకుండానే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వల్ల కూడా మన లోపలికి వచ్చేస్తూ ఉంటాయి, అంటే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటి వల్ల మనకి తెలియకుండానే చాలా వైరల్ ఫీవర్స్ బారిన అయితే పడుతున్నాం. వీటన్నిటి నుంచి మనకి ఈ మెస్ డోర్స్ వల్ల అయితే సేఫ్గా ఉండొచ్చు. సో ఈ రోజు వీడియోలో కంప్లీట్లీ అన్నీ కూడా మనకి హనుమాన్ స్క్రీన్స్ నుంచి సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి అడ్రస్ కూడా అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఒకసారి మెన్షన్ చేస్తారా సార్? చెప్తాను మేడం. ఇది వచ్చేసి మాది హనుమాన్ స్క్రీన్స్ మేడం. హనుమాన్ స్క్రీన్స్ అనేది బాలనగర్, జింకల్వాడ, సమతానగర్ లో ఉంది. మనకి సనత్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ డ్రాప్ చేస్తాను, అలాగే లొకేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ పర్ ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సార్? పర్ ఎస్ఎఫ్టీ మనకు రెండు ఉన్నాయి మేడం. ఇక్కడ 32mm 25mm ఉంది. 32mm 300, 25mm 250 మేడం. ఓకే. మన దగ్గర వచ్చేసి మస్కిటో మెష్ కాకుండా పీవీసీ పార్టీషన్, హనీకామ్ పార్టీషన్, కొత్తగా లేటెస్ట్ గా న్యూ మోడల్ మన మెటల్ మెష్ కూడా వచ్చింది. ఆ ప్రొడక్ట్స్ అన్ని ఏవేవి ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది. అండ్ డైరెక్ట్గా విజిట్ చేసే వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి మీ డోర్ లెంగ్త్ని బట్టి కస్టమైజేషన్ అనేది కూడా చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనకి హైదరాబాదే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఈ ఓన్లీ రా మెటీరియల్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. అంతే కదా సార్? చేస్తాం మేడం. సో ఇంకా మనం పర్ ఎస్ఎఫ్టీ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అయితే ఏమేమి వెరైటీస్ ఉంటాయి మెస్ డోర్స్లో అనేది చూసేద్దాం. ఓకే సార్, ఇవి మనకి ఇందాక పీవీసీ డోర్స్ అని చెప్పారు కదా. సో పీవీసీ డోర్స్లో స్టార్టింగ్ అయితే చూసినామండి. ఎందుకంటే అందరూ ఎక్కువ ఇప్పుడు ఇవే ఇష్టపడుతున్నారనమాట, పీవీసీ టైప్. ఓకే సార్, దీని గురించి కొంచెం ఏమేమి వెరైటీస్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ అంటారు మేడం. అచ్చా, ఓకే. మనం హాల్లో కానీ ఒక డైనింగ్ హాల్ ఉంది, దాన్ని డైనింగ్ హాల్ గా మార్చుకోవడానికి, అంటే ఒక ఏరియాని సెపరేట్ చేస్తుంది ఈ డోర్. రిలేటివ్స్ వచ్చినప్పుడు, గెస్ట్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం హాల్లో ఇది పెట్టుకోవచ్చు మేడం. లెంత్ ఎంతైనా పెట్టుకోవచ్చు, హైట్ మినిమం 10 వరకు పెట్టుకోవచ్చు. మనకి ఇది అనేది ఇలా ఫోల్డింగ్ అవుతుందండి, ఇలా ఫోల్డబుల్ అవుతుంది. ఫోల్డబుల్ పార్టీషన్, ఫోల్డబుల్ అవునండి. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మనకు ప్లేస్ కావాలనుకుంటే దీన్ని ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేస్తే ఫోల్డింగ్ గా ఉండిపోతుంది. ఓకే సార్, చాలా బాగుంది కదండి. చక్కగా ఫోల్డబుల్ పీవీసీ డోర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి స్పేస్ ని కూడా 2 టైప్స్ గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే చక్కగా ఏదన్నా ఎక్కడైనా కూడా ఈ డోర్ ని మనం వాడుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే మేడం, ఇది మన కింద ట్రాక్ ఉండదు, పైన ఒకటి ఉంటుంది, బాటమ్ లెస్ ఉంటుంది మేడం. ఓకే, కింద ట్రాక్ ఉండదు. ఓకే, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రొడక్ట్. ఇవి ఏంటి సార్ దీంట్లో కలర్స్? దీంట్లో వచ్చేసి సేమ్ మేడం, దీంట్లో కలర్స్ మేడం. కలర్స్? ఓకే. ఇది బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఇది గోల్డెన్ బ్రౌన్. ఇంకోటి వచ్చేసి ఇది మనకి ఇది గ్రే కలర్ అండి. దీంట్లో వైట్ కలర్ ఇట్లా ఉంటుంది మేడం. వైట్ కూడా ఇలా ఉంటది సేమ్. ఇంకోటి దీంట్లో లేటెస్ట్ ఏంటంటే మేడం, కొంతమంది యూస్ఫుల్ గా ఉండడానికి, హైఫైగా ఉండడానికి గ్లాస్ డోర్ గిట్లా తీసుకొచ్చాం మేడం. పీవీసీలో దాది గిట్లా ఫోల్డింగ్ పీవీసీ పార్టీషన్, దాంట్లో గ్లాస్ డోర్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. చాలా బాగుంది కదండి. ఇది కూడా చక్కగా గ్లాస్ లాగా వచ్చి చూడడానికి ఒక మంచిగా కనిపిస్తుంది అనమాట లుక్ అనేది. మామూలుగా హాస్పిటల్స్ లలో, కాలేజ్ లో, స్కూల్స్ లో, హోటల్స్ లో, అక్కడ రెస్టారెంట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫైబర్ గ్లాస్ ఉంటుంది మేడం. ఫైబర్ గ్లాస్ వస్తుంది. అవునండి. ఓకే, సింగిల్ కలర్ సార్ దీంట్లో ఒక సింగిల్ కలర్ ఇప్పుడు అవైలబుల్ ఉంది మేడం మన దగ్గర. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇది పర్ ఎస్ఎఫ్టీ ఇది ఎంత పడుతుంది? అలాగే మనకి గ్లాస్ టైప్ ఎంత? ఇది మనకు ఒకవేళ గ్లాస్ ది కావాలి అనుకుంటే 500 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది మేడం. మామూలుగా మనకి ఇది నార్మల్ గా కావాలి, ప్లేన్ లో కావాలి అనుకుంటే 400 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అంటే దానికి దీనికి 100 రూపీస్ వేరియేషన్. ఇంకోటి ఏంటంటే మేడం, పీవీసీ లోనే మనకు 6mm ఉంది. 6mm వచ్చేసి దీనికన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది 12mm, అది 6mm, అది వచ్చేసి 350 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. 400 అయితే కనుక మనకి 12mm థిక్నెస్ లో వస్తుంది. ఇది 400 12mm ఏంటంటే 10 ఫీట్ హైట్ వరకు పెట్టుకోవచ్చు. మనకి 6mm ఏంటంటే 7 ఫీట్ వరకు పెట్టుకోవచ్చు. ఓన్లీ 7 ఫీట్ లో దొరుకుతుంది మనకి. అంటే వాళ్ళ ఉన్న ఏరియా స్పేస్ ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి. ఇన్ కేస్ మీకు అర్థం కాలేదు అంటే డోర్ లెంగ్త్ కానీ విడ్త్ కానీ సైజ్ అర్థం కాలేదు అనుకున్నా డైరెక్ట్ గా విజిట్ చేసి వీళ్ళే అవన్నీ కూడా మనకి లెంగ్త్ అన్ని కూడా కొలతలు తీసుకొని కస్టమైజేషన్ అనేది కూడా చేస్తారు. అంతే కదా సార్? ఓకే సార్. ఇది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే మేడం, ఇది పీవీసీ పార్టీషన్ గా చెప్పుకున్నాం కదా. హనీకామ్ పార్టీషన్ అంటే ఇలా వస్తుంది మేడం. ఇది మనకు చాలా దగ్గర యూజ్ అవుతుంది మేడం.
ఇది పీవీసీ పెట్టుకున్నట్టు హాల్లో ఇట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే టాప్ బాటమ్ లో వస్తుందండి. ఓకే, దీని బాటమ్ వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకు ఏసీ కవర్ చేస్తుందండి. ఏసీ ఎయిర్ బయటికి వెళ్ళకుండా కవర్ చేస్తుంది, డస్ట్ లోపల రాకుండా కవర్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇంకోటి ఏంటంటే మేడం మనం బ్లైండ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అవునా, ఏసీ పార్టీషన్. ఇది ఏసీ పార్టీషన్ గా మెయిన్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి హనీకమ్ పార్టీషన్ అంటారు మేడం. హనీకమ్ పార్టీషన్. అవునండి, మనకి సన్ లైట్ కూడా ఎక్కువ రాకుండా అసలు రాదు మేడం. సన్ లైట్ వేడి గాలిని ఆపుతుంది. అవును, మళ్ళీ వింటర్ లో చల్లగాలి వేడి గాలి లోపల రాకుండా రూమ్ వేడిగా ఉండడానికి యూజ్ అవుతుంది. రూమ్ వేడిగా ఉండడానికి యూజ్ అవుతుంది, అలాగే మన రూమ్ ని కూల్ చేయడానికి కూడా బాగా యూజ్. సమ్మర్ లో ఏంటంటే మనకి ఏసీ గాలి బయటకు కూడా యూజ్ అవుతుంది. అవును, ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే సార్. ఇది వచ్చేసి హనీకామ్ మేడం. దీని హనీకామ్ అంటే దీంట్లో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి మేడం. 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. అవును, గ్రే కలర్. ఇది వచ్చేసి క్రీమ్ కలర్. క్రీమ్ కలర్. ఇది క్రీమ్ కలర్ అండి. ఓకే సార్. హనీకమ్ లో 3 కలర్స్. 3 కలర్స్ క్రీమ్ కలర్. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లో. ఓకే, ఈ 3 కలర్స్ ఉన్నాయి. అవునండి. ఇది మనకి ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది? దీంట్లో 2 ఉన్నాయి మేడం, 25mm 32mm. ఓకే, 25mm వచ్చేసి 350, 32mm వచ్చేసి 400 మేడం. 400. అవును. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ మనకి సన్ రేడియేషన్ ని లోపలికి రాకుండా కాపాడుతుంది, అలాగే మనకి కూల్నెస్ ని రూమ్ లో ఉన్న కూల్నెస్ ని బయటికి వెళ్లకుండా కాపాడుతుంది. సార్ ఎట్ ఏ టైం దీన్ని అంటే ఇంకొక డోర్ లాగా కూడా యూజ్ చేసి మల్టీ పర్పస్ లాగా యూజ్ అది మస్కిటో మెష్ గా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఒక విండో దగ్గర మనం బ్లైండ్ లాగా యూజ్ చేసినప్పుడు మస్కిటో మెష్ ఇట్లా కావాలి కదా, దాన్ని 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. ఇది హనీకామ్ అనుకోండి, ఇది బ్లైండ్ లాగా యూజ్ అవుతుంది. అదే మనకు మస్కిటో కావాలనుకోండి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే. సో మస్కిటో మెష్ అంటే ఈవినింగ్ పూట కొంచెం చల్లగాలి లోపలికి రావడానికి, అలాగే మనకి చల్లగాలితో పాటు దోమలు రాకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సన్ లైట్ అండ్ ఏసీ కూల్నెస్ ని మనకి సేవ్ చేయడానికి అది యూజ్ చేయొచ్చు. అంటే మల్టీ పర్పస్ లాగా 2 ఒకటే టైం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి ఆ 2 ఒకసారి పెట్టి చూద్దాం సార్. ఇదిగోండి చూడండి, ఇలా వస్తుంది. ఎలా కావాలంటే ఆ డోర్ ని మనం అలా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఏసీ గాలి గురించి కూర్చుంటారు కదా లోపల రూమ్ లో డే టైమ్ లో. మామూలుగా ఈవినింగ్ అవ్వగానే బయటి గాలి కావాలన్నప్పుడు విండో ఓపెన్ చేసుకున్నప్పుడు మనం ఇది ఇలా క్లోజ్ చేసేసి ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, దీనిలో నుంచి బయటి గాలి వస్తుంది, దోమలు రావు, సీజన్ ని బట్టి డే బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ లాగా. బాగుంది సార్, చాలా బాగుంది కాన్సెప్ట్. ఇది హనీకామ్ ప్లస్ మెష్ మేడం. ఓకే, ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఇంకో వెరైటీ వచ్చేసి మస్కిటో మెష్ ఉంది. అది ఓన్లీ డోర్స్ కి యూజ్ చేసుకోవచ్చు, విండోస్ కి యూజ్ చేసుకోవచ్చు, బాల్కనీస్ కి యూజ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క దగ్గర యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి ఇట్లా చెప్తాను. ఇందాక చెప్పుకున్నట్టు మేడం ఇది మస్కిటో మెష్. ఇది వచ్చేసి అవునండి, ఇది వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్. ఇది వచ్చేసి అల్యూమినియం మెష్. ఇది వచ్చేసి మనకు విండోస్ కి, డోర్స్ కి, బాల్కనీస్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా అందరూ యూజ్ చేసేది ఇది. ఓకే సార్. సో ఈ విధంగా మనకి చక్కగా ఈజీ టు మూవ్ కూడా చక్కగా ఉంటుంది. క్లీనింగ్ కూడా బాగా క్లీనింగ్ చేసుకోవచ్చు అండి, అంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇది మామూలుగా ఆయిల్ అప్లై చేయడం కానీ అలా చేయకూడదు, వాటర్తో మనం వాష్ ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని రష్ పట్టడం కానీ అలా ఏమి ఉండదు, మామూలుగా ఈజీనే క్లీన్ ఉంటుంది. వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ కదా మేడం. పాలిస్టర్ మెటీరియల్ అనేది అల్యూమినియం మెటీరియల్ అనేది మనకి రష్ పట్టదు అనమాట. ఇది మనకి ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది సార్? ఇది ఎస్ఎఫ్టీ 2 ఉన్నాయి మేడం. 32mm ప్లస్ 25mm. 32mm వచ్చేసి 300 per SFT, 25mm వచ్చేసి 250 per SFT. ఓకే సార్. ఇది ఇప్పుడు వైట్ కలర్ ఉంది కదా, ఈ ఫ్రేమ్స్ లో కూడా మనకి కలర్ ఫ్రేమ్స్ లో ఇట్లా 4 కలర్స్ ఉన్నాయి మేడం. మీరు అడిగినట్టు కలర్స్ అడిగారు కదా మేడం. ఫ్రేమ్ లో 4 కలర్స్ ఉన్నాయి మేడం. 4 కలర్స్. ఇది వచ్చేసి వైట్, ఇది వచ్చేసి టేక్వుడ్. అవును మేడం, టేక్వుడ్ కలర్. ఓకే. ఇది వచ్చేసి డార్క్ బ్రౌన్ మేడం. ఇది డార్క్ బ్రౌన్. ఇది వచ్చేసి డార్క్ బ్రౌన్. ఇది వచ్చేసి హనీ గోల్డెన్ బ్రౌన్ అన్నమాట. 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ మేడం. సర్ ఇప్పుడు మనకి మెస్ లో కలర్స్ చూసాం, అంటే ఫ్రేమ్ లో కలర్స్ చూసాము, మరి మెస్ లో కూడా కలర్స్ ఉంటాయి కదా? మెస్ లో ఇట్లా కలర్స్ ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి మామూలుగా బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ లో గ్రే కలర్ ఉంటది. గ్రే కలర్ అది అవి కాకుండా మనకు డిజైన్లు ఉన్నాయి కొన్ని, ఒక 4 కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రింటెడ్ లాగా, అవి ఇట్లా చూపిస్తాను మేడం. ఓకే సార్. ఇవి ప్రింటెడ్ మెష్ లో, ఇది ప్రింటెడ్ మెష్. ఇది ప్రింటెడ్ మెష్ లో ఇది ట్రీస్ మెష్ అన్నమాట. అచ్చా, ఓకే. ఇది వచ్చేసి ట్రీస్ మెష్ ఇలా ఉంటుంది మేడం. డోర్ కి ఒకవేళ వేసుకోవాలనుకుంటే మనం ఇలా వస్తుంది. ఓకే, ఇలా వేసుకోవచ్చు. మామూలుగా చాలా మంది కట్టన్ యూజ్ చేయకుండా ఇలా ప్రింటెడ్ మెష్ చేసుకుంటే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది, కూడా సేఫ్టీగా ఉంటుంది, ప్లస్ మనకి చూడడానికి కూడా మంచి లుకింగ్ వైజ్ గా బాగుంటుంది. ఇది వచ్చేసి ట్రీస్ మెష్. అవును. ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లోనే ఇది హార్స్ అన్నమాట. హార్స్ దీంట్లో వచ్చేసి ట్రీస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ టైప్ లో వస్తుంది, దీంట్లో హార్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది ఇలా.
సో విడ్త్ అనేది ఇక్కడ మీరు గమనించొచ్చండి, అది కొంచెం మీడియం లాగా ఉంది, ఇది కొంచెం విడ్త్ ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్కల డోర్ సైజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, హైట్ విడ్త్ ప్రతిదీ కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి హార్స్ మెష్ చూసారు కదా మేడం, ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్, నేను చూపిస్తాను. ఓకే సార్. ఇందాక హార్స్ చూసుకున్నాం మేడం, ఇది వచ్చేసి పింక్ మేడం, ఇది పింక్ తులిప్స్. తులిప్ డిజైన్ అవునండి, ఇది పింక్ లో తులిప్స్ డిజైన్. సేమ్ ఇది మనకు హైట్ వచ్చేసి 7 feet వరకు వస్తుంది మనకి హైట్ లో. ఇది వచ్చేసి పింక్ అండి. నెక్స్ట్ ఇది బ్లూ తులిప్స్ అండి, అది పింక్ తులిప్స్ ఎలానో ఇది బ్లూ తులిప్స్ అండి. అచ్చా ఓకే. ఇది విండోస్ కి గానీ డోర్స్ కి బాల్కనీస్ కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఇది వచ్చేసి బ్యాంబూ డిజైన్, గ్రీనరీ లాగా వస్తుంది బ్యాంబూ డిజైన్. ఇది మామూలుగా చెట్లు పెట్టుకుంటారు కదా మేడం, గార్డెనింగ్ లో బాల్కనీలో అక్కడ పెట్టుకోవచ్చు. ఇవి ఎంత పడుతుంది సార్? ఇది సేమ్ ఎస్ఎఫ్టీ, మెష్ ఏ కలర్ అయినా తీసుకోండి సేమ్ అండి. ఫ్రేమ్ లో వచ్చేసి మన దగ్గర ఉన్న 4 కలర్స్ ఒకవేళ కావాలనుకుంటే సేమ్ ప్రైస్ ఇస్తామండి. లేదు కస్టమర్ కి నచ్చిన కలర్ కావాలనుకుంటే 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. లేదు వుడ్ కోటింగ్ లో కావాలనుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా అండి ఫర్ సేఫ్టీ వెనకాల. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది మనకి ఇది ఫ్రేమ్ ఈ మెస్ పెట్టి ఇన్స్టాలేషన్ ఉంది కదా, ఈ ఇన్స్టాలేషన్ అంతా కూడా ఎంత టైం లో కంప్లీట్ చేయొచ్చు? మనకి ఇన్స్టాలేషన్ అనేది మాకు ఫస్ట్ కస్టమర్ కాల్ చేసి మాకు లొకేషన్ వచ్చి ఫస్ట్ వెళ్ళేసి మేము వచ్చేసి మెజర్మెంట్ తీసుకుంటాం మేడం. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము కంపెనీలో ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 3 days మేడం. ఇన్స్టలేషన్ అనేది కస్టమర్ దగ్గరికి లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టలేషన్ ఒక 1 hour లో అయిపోతుంది. 1 hour లో అయిపోతుంది. 1 hour లో అయిపోతుంది. అచ్చా 1 hour లో ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వెళ్తారు, ఇప్పుడు హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ ఏరియాస్ లో ఉంటారు కదా సార్, ఇది అవుట్ ఆఫ్ ఏరియా అనుకుంటే మా డీలర్స్ ఉన్నారు మేడం. వాళ్ళకి డీలర్స్ అనేది కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి మేము డీల్ చేసేసి కస్టమర్ అది మా డీలర్ కి ఇచ్చేసి అతను డీల్ చేసుకుంటాడు అనమాట. ఇక్కడ నుంచి అతను ఇక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి మెటీరియల్ మేము బస్కో గాను కొరియర్ కి పంపించేసి అతను అక్కడ ఇన్స్టలేషన్ చేసుకుంటారు. ఓకే సార్. ఇది వచ్చేసి మామూలుగా ఫైబర్ పాలిస్టర్, మామూలుగా బడ్జెట్ తక్కువ ఉన్నది మేడం. ఇంకోటి వచ్చేసి బడ్జెట్ ఎక్కువ ఉన్నది గిట్ల ఉంది, అది సెక్యూరిటీ పర్పస్ ప్లస్ లాక్ వస్తుంది. దానికి పెట్స్ కానీ ర్యాట్స్ కానీ డాగ్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. మామూలుగా చిన్నపిల్లలు బయటికి వెళ్ళకుండా గిట్లా లాక్ వేసుకొని పెట్టుకోవచ్చు. అవునా? అవునండి. ఓకే సార్. ఈ డోరే అది? ఇదే డోర్ మేడం, మెటల్ మెష్ అన్నమాట. మెటలా? అవునండి, ఇది మొత్తం టోటల్ గా మెటల్ మెష్ ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇది జింక్ మెటల్ మేడం, రష్ పడడం అనేది ఉండదు. జింక్ మెటల్, ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ గా యూజ్ అవుతుంది. ఇది దీనికి లాక్ గిట్లో ఉంటుంది, లాక్ సిస్టమ్ కూడా ఉంది. చక్కగా మనకి లోపల నుండి కూడా లాక్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది బయటికి వెళ్ళేటప్పుడు లాక్ చేసుకోవాలి మనం. లోపల అనేది బటన్, బయటికి ఎక్కడ మనం వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లోపల అనేది బటన్ లాక్ ఉంటుంది, లోపల బటన్ లాక్ ఉంటుంది. ఇది ఎంత పడుతుంది ఎస్ఎఫ్టీ? ఇది 1000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. 1000 పర్ ఎస్ఎఫ్టీ. ఓకే సార్. దీంట్లో ఈ మెటల్ లో ఓన్లీ సింగిల్ కలరా? 2 కలర్స్ మేడం, గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్. గ్రే అండ్ బ్లాక్ 2 కలర్స్ వస్తాయి. ఓకే, 2 కలర్స్ వస్తాయి. చాలా బాగుందండి, చక్కగా సెక్యూరిటీ పర్పస్ కి మనకి సేఫ్టీగా చాలా బాగుందన్నమాట. 1000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే పడుతుంది దీంట్లో. సార్ ఇది లోపల నుంచి కూడా లాక్ చేయొచ్చు అన్నారు కదా? అవునండి, ఇది ఇన్సైడ్ లాక్ మేడం, ఇలాగా బటన్ లాక్ వస్తుంది. అచ్చా ఓకే. అవునండి, బయట నుంచి ఎవరైనా లాక్ వేసుకొని వెళ్ళిపోయినా కానీ లోపల ఉన్న వాళ్ళు ఇట్లా లాక్ తీసుకోవచ్చు. అచ్చా ఓకే, బాగుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కూడా. సార్ ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని చూసాము. అండ్ మనకి నార్మల్ గా మెస్ డోర్స్ లో చూసాము, అలాగే ఫ్రేమ్ లో చూసినాము, పీవీసీ లో చూసాము, హనీకమ్ అన్ని కూడా చూసాము. అసలు ఈ మెస్ డోర్స్ తయారు చేసే ప్రాసెస్ కూడా ఒకసారి ఇక్కడ మీ దగ్గర వర్క్ జరుగుతుంది కదా, అది కూడా ఒకసారి శాంపిల్ గా చూపిస్తారా ఎలా తయారు చేస్తున్నారు అని? చూపిస్తాను. ఓకే సార్, మనకి తయారు చేసే దాంట్లో ఫస్ట్ పార్ట్ ఇక్కడ నుంచి. ఫస్ట్ పార్ట్ ఇక్కడ మేడం, ఎలా అంటే మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత పీడీ అనేది ఒకటి ఇస్తారు. అది ఇచ్చిన దాని ప్రకారం మన పర్సన్ ఏం చేస్తారంటే అల్యూమినియంది తీసుకొని సైజ్ కట్ చేస్తారు, ఫ్రేమ్ కట్ చేస్తాడు. చూడండి ఇక్కడ ఇలా ప్రొఫైల్ కట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ మెష్ కట్ చేసుకుంటారు. మెష్ కటింగ్ ఇట్లా చూపిస్తాను. ఇందాక పీవీసీ చెప్పుకున్నాం కదా మేడం, పీవీసీ ఇట్లా రెడీ చేస్తున్నారు. ఇలాగా రెడీ చేస్తారు, పీవీసీ కూడా రెడీ చేస్తారు. ఇలా రెడీ చేస్తున్నారు మేడం. మొత్తం పీవీసీ ఇది వచ్చేసి 7 feet వరకు ఉంటుంది. మన కస్టమర్కి ఎంత హైట్ కావాలో అంత హైట్లో అంత విడుదల కట్ చేసి ఇలాగా రెడీ చేస్తున్నారు మేడం. ఓకే సార్, అంటే నట్స్ అవన్నీ కూడా ఫిట్టింగ్ చేస్తారు. అవును మేడం, ఫిట్టింగ్ చేస్తున్నారు. ఓకే సార్, ఫ్రేమ్ కటింగ్ అక్కడ అయిపోయింది. ఇప్పుడు మెష్, ఇక్కడ మెష్ కటింగ్ ఎంత విడుతులో ఉందో అంత విడుత హైట్ లో మెష్ కటింగ్ చేసుకుంటారు మేడం. అచ్చా ఓకే. అవునండి.
ఇక్కడ మెసెస్, అక్కడ ప్రింటెడ్ మెస్ కటింగ్ జరుగుతుంది, ఇక్కడ నార్మల్ మెస్ కటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. మెష్ కటింగ్ అయిన తర్వాత ఇలా పట్టీ అనేది పెట్టుకుంటారు మేడం వీళ్ళు. అచ్చా ఓకే, ఇలా పట్టి పెడతారు. అవును, అంటే ఇది ఇక్కడ గమ్ టేప్ పట్టి పెట్టేసి వచ్చింది ఇలా చూసారా? పట్టీ వచ్చేది కదా, అది పట్టి పెడతారు అన్నమాట. ఓకే సార్, ఓకే. ఇలా పట్టి పెట్టిన తర్వాత అక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటారు. ఆ డ్రిల్లింగ్ అనేది ఇట్లా చూపిస్తాను. ఇందాక పట్టి పెట్టడం అయింది కదా మేడం, మనకు డ్రిల్లింగ్ ఎక్కడెక్కడ థ్రెడ్ కావాలో అలా వీళ్ళు మార్క్ చేసేసుకొని ఇలా డ్రిల్లింగ్ చేసుకుంటారు. అచ్చా ఓకే, డ్రిల్లింగ్ అంటే హోల్స్ అన్నమాట. హోల్స్ సో ఇట్లా హోల్స్ పెట్టేసుకుంటారు మెస్ కి. ఓకే సార్. సో ఇక్కడ డ్రిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. అవును, డ్రిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత థ్రెడ్ అనేది మెస్ లోకి ఎక్కిస్తారు, స్టేజ్ చేస్తారు. అది ఇట్లా చూపిస్తాను మేడం. ఓకే సార్. ఇందాక డ్రిల్లింగ్ చూసుకున్నారు కదా మేడం, డ్రిల్లింగ్ అయిన తర్వాత ఇలా థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు అన్నమాట. ఆ హోల్స్ లోకి థ్రెడ్ అనేది ఇట్లా స్టిచ్చింగ్ చేస్తారు. అవును. ఓకే సార్. సో ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ప్రొఫైల్ అనేది ఎక్కిస్తారు. అక్కడ ఎక్కిస్తున్నారు చూపిస్తాను. ప్రొఫైల్. ఓకే, ఈ ఫ్రేమ్ లోకి ఇంకా ప్రొఫైల్ ఎక్కిస్తారు. అవును మేడం. ఓకే సార్. ఇట్లా మనకి మెస్ అనేది ఇట్లా ప్రొఫైల్ చేసేసినారనమాట. ఈ ఫ్రేమ్లోకి చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్. సో ఇప్పుడు ప్రొఫైల్ ఎక్కిచ్చేసాక మనకి సైడ్స్ కూడా వస్తాయి కదా? అవునండి, అది వచ్చేసి మొత్తం ప్రొఫైల్ ఇది ఎక్కించిన తర్వాత మన క్వాలిటీ చెకింగ్ ఉంటుంది అక్కడ. ఆ చెకింగ్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేసి కస్టమర్ కానీ డీలర్స్ కానీ సప్లై చేస్తాం. ఓకే సార్. అవునండి. ఇందాక చూసుకున్నా కదా మేడం, అక్కడ మెష్ ఎలా అయితే ఎక్కించారో ఇక్కడ అనేది ఇది అవుట్ సైడ్ మేడం. ఇది అవుట్ సైడ్ కి ఫస్ట్ ఇలా బ్రాకెట్స్ కొట్టుకున్న తర్వాత ఇది ఫ్రేమ్ మనకి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఇట్లా బ్రాకెట్స్ కొట్టుకుంటారు అనమాట. బ్రాకెట్స్ తర్వాత ఈ కార్నర్స్ అనమాట, ఎడ్జ్ లో మనకి కార్నర్స్, ఈ కార్నర్స్ కొట్టిన తర్వాత ఇలా ఫ్రేమ్ రెడీ చేస్తారు. అచ్చా ఓకే, ఇలా ఫ్రేమా? ఓకే, ఇలా ఫ్రేమ్ అనేది రెడీ చేస్తారు. ఓకే. సో ఫ్రేమ్ అండి, కింద మనకి బాటమ్ లో ఇట్లా ఫ్రేమ్ అనేది, బాటమ్ లో ప్లస్ టాప్ లో మేడం. ఇలా 4 సైడ్ మనం ఫ్రేమ్ రెడీ చేసుకున్న తర్వాత ఓకే, చాలా ఈజీగా అయిపోయింది సార్ ఫ్రేమ్ రెడీ. ఇలా ఫ్రేమ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ మెష్ ఏదైతే ఉందో మేడం, దాన్ని దీంట్లో ఇట్లా పెట్టేసి క్వాలిటీ చెకింగ్ చేసుకోండి. క్వాలిటీ చెకింగ్. ఓకే. సో ఇప్పుడు క్వాలిటీ చెకింగ్ అయితే చేసినారు. అవునండి. ఓకే. ఓకే, అయిపోయింది డోర్. సో ఇప్పుడు డోర్ చూద్దాము ఎలా మనకి తయారు చేశారు అనేది. కింద కూడా మనకి ఆ థ్రెడ్స్ అనేవి మొత్తం ఫిట్టింగ్ చేయాలా సార్? అవును మేడం. ఓకే సార్. ఇది దాగా అడ్జస్టర్ అంటారు మేడం, ఎందుకంటే కస్టమర్కి మనకి ఎంత ఫ్రీ మూవ్మెంట్ కావాలో అంత ఫ్రీ మూవ్మెంట్ మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. అవునండి. సో ఫైనల్లీ మెస్ డోర్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోయింది సార్. అవునండి. ఇది కస్టమర్కి డిజైన్ నచ్చింది కాబట్టి మన కస్టమర్ డిజైన్ పెట్టుకున్నారండి. ఓకే. మన కస్టమర్కి ఎంత ఫ్రీ మూవ్మెంట్ కావాలో అంత ఫ్రీ మూవ్మెంట్ పెట్టియచ్చండి ఇలాగా. సార్ ఇప్పుడు క్వాలిటీ చెకింగ్ అయిపోయింది కదా, ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ఏరియాస్ కి ప్యాకింగ్ చేయాలి అంటే? ఇది క్వాలిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత మేడం ఇలా రిమూవ్ చేస్తారు మేడం, ఇది ఫ్రేమ్ ని మళ్ళీ రిమూవ్ చేసేస్తారా? ఓకే. ఓకే, ఇలా రిమూవ్ చేసేసి ప్యాకింగ్ చేస్తారు. అవును మేడం, ఇలా రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రేమ్ గా ఎలా ఉందో అలా తీసేసి దాన్ని మళ్ళా ప్యాకింగ్ చేస్తారు మేడం. అచ్చా ఓకే సార్. ఇప్పుడు ఇన్నర్ సిస్టమ్ ఇది మెష్ తీసేశారు, దాని తర్వాత ఫ్రేమ్ ఇట్లా 4 సైడ్ తీసేసి ఓకే అది ప్యాకింగ్ చేసి కస్టమర్కి అయితే కస్టమర్ ఇక్కడ ప్యాకింగ్ చేసి ఉంచుతారు. ఇది అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే ప్యాక్ చేసి డైరెక్ట్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాయి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను. సో ప్యాకింగ్ అండి, ఇది ఈ విధంగా రోల్ చేస్తారు, కవర్ వేసేస్తారు మొత్తం. ఓకే, అంటే స్క్రాచెస్ పడకుండా డ్యామేజ్ అవ్వకుండా. ఓకే సార్. లోకల్ వాళ్ళకైతే ఇలా చేసి ఇక్కడ పెట్టేస్తారు మేడం. ఎవరి పేరు అయితే ఉందో కస్టమర్ పేరు ఇలాగ పేరు రాసేసి పెట్టేస్తారు మేడం. 1 2 3 అనేవి అంటే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఉంటుందో అది నంబర్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ లోకల్ అయితే, ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ కావాలనుకుంటే ఇలా ప్యాక్ చేసి ఇట్లా ర్యాప్ చేసి పంపిస్తాను. మొత్తం కంప్లీట్ గా ఇట్లా ర్యాప్ చేసి పంపిస్తాం. ఎందుకంటే వేరే అదర్ కొరియర్ వెళ్ళాలి కాబట్టి మనకి ఇట్లా గట్టిగా ప్యాకింగ్ చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు మనకి స్మాల్ సైజెస్ లో కొంచెం విండోస్ కానీ డోర్ సైజెస్ అలా చూసాము. కొంతమంది అంటే పెద్దగా మనకి ప్లేసెస్ ఉంటాయి కదా సార్, బాల్కనీస్ లో అట్లా, సో అలాంటి టైప్ లో కూడా అడుగుతారు కదా, పెట్టుకోవచ్చు మేడం. అది ఇట్లా ఒకటి రెడీ చేసింది కస్టమర్ రిక్వైర్మెంట్, అది చూపిస్తాను. ఓకే.
ఓకే సార్, ఇదేనా ఫ్రేమ్? అవును మేడం, ఇందాక మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద బాల్కనీస్ ఇట్లా కావాలి అనుకుంటే ఎలా పెట్టాలని, ఇలా ఉంటుంది మేడం. విడ్త్ ఎంత పెద్దగా ఉంటే అంత డబల్ వస్తుంది మేడం. సింగిల్ చిన్న విడ్త్ మనకు 6 feet నుంచి 7 feet వరకు విడ్త్ ఉంది అనుకోండి, దాంట్లో డబుల్ పెట్టుకోవచ్చు. 1 to 5 వరకు సింగిల్ పెట్టుకోవచ్చు మేడం. ఒకవేళ లేదు కస్టమర్కి రిక్వైర్మెంట్ ఒకటే సింగిల్ కావాలన్నా పెట్టుకోవచ్చు మేడం. అవునా? ఓకే. అవును మేడం, ఇలా ఇది పెద్ద విడ్త్లో ఇలా డబల్ వస్తుంది మేడం మనకి. ఓకే, డబుల్ అంటే మనకి విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా డబుల్ గా పెట్టుకోవచ్చు. ఈజీగా మూవ్మెంట్ చేసుకోవచ్చు మనం. కస్టమర్ ఇలా సపరేట్ గా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇలా మూవ్మెంట్ లేదు హాఫ్ లో ఇట్లా ఉంచుకొని మనం బాల్కనీలో చూడాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నార్మల్ చూసాం కదా, ప్రింటెడ్ మెస్ లో కానీ మనకి ఫ్రేమ్ చేంజెస్ లో కానీ ఎనీథింగ్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ చాలా మంది అడుగుతారు కదా, విండోస్ కి డోర్స్ కి కాకుండా మనకి బాల్కనీ ఏరియాస్ లో కూడా పెద్ద స్పేస్ ఉంది, సో దానికి కవర్ అయ్యేటట్టుగా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చా అనుకునే వాళ్ళకి రెడీగా ఉందండి. అందుకోసం నేనైతే చూపించాను. సో చూసారు కదండి, మెస్ డోర్స్ లో మనకి వెరైటీస్ అనేవి ఇప్పుడు నార్మల్ గా దొరికే కాకుండా చాలా మంది కస్టమర్స్ కోసం అప్డేటెడ్ డిజైన్స్ కూడా అయితే తీసుకొచ్చారు. పీవీసీ డోర్స్ లో కానీ మనకి అందులో పీవీసీ డోర్స్ లోనే చక్కగా మిర్రర్ టైప్ లాగా తీసుకొచ్చారు. అలాగే ఐరన్ ఫ్రేమ్స్ లో కానీ ప్రింటెడ్ మెస్ డోర్స్ లో, హనీకమ్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పర్ ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో యూజ్ అవ్వాల్సిన ప్రోడక్ట్. బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా మనకి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది. మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సార్ వాళ్ళు అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా మీకు మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ హైదరాబాద్లో ఉంటే కనుక డైరెక్ట్గా మీరు లొకేషన్ పెడితే మీ విజిటింగ్ చేసి, అంటే మీ హౌస్ విజిటింగ్ చేసి మీ లెంగ్త్ విడ్త్ అన్నీ కూడా సైజెస్ తీసుకొని కస్టమైజేషన్ చేస్తారు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, అది కూడా నేనైతే అడిగాను. హైదరాబాద్లో లేము, పలానా వైజాగ్లో ఉన్నాము, గుంటూరులో ఉన్నాం, తెనాలి ఇట్లా అనుకున్న వాళ్ళకు కూడా మీకు అక్కడ డీలర్స్ ఉంటారు, దాన్ని బట్టి కూడా మీకు మీ ఇంటి వద్దకు కూడా పంపిస్తారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ప్రొడక్ట్స్ అయితే షేర్ చేశారు. థ్యాంక్ యూ. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం.